నెల్లూరు నగరంలోని స్థానిక 43వ డివిజన్ డైకాస్ రోడ్డు చాపల మార్కెట్ సమీపంలో గల కుండల దర్గా గంధం మహోత్సవాలు అంగరంగ వైభవితంగా ఘనంగా నిర్వహించారు. నెల్లూరులో కుండల దర్గాగా ప్రాముఖ్యత కలిగిన దర్గానందు ప్రతి సంవత్సరం రొట్టెల పండగ అనంతరం కోరికలు తీర్చే కుండల దర్గా గ్రంథము మహోత్సవం మానవాయితీగా భక్తులతో నిర్వహిస్తారు. దూర ప్రాంతాల నుండి ఇతర రాష్ట్రాల నుండి ఈ దర్గాకు భక్తులు దర్శనానికి విచ్చేస్తారు. దర్గాకి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్య కలవకుండా తగిన ఏర్పాట్లను దర్గా కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి దర్శనానికి విచ్చేశారు. దర్గా కమిటీ ప్రెసిడెంట్ నాసిరహ్మద్, వైస్ ప్రెసిడెంట్ అక్రమ్ అలీ, సెక్రటరీ సద్దాం హుస్సేన్, ట్రెజరర్ సయ్యద్ సిరాజ్, ఈసీ మెంబర్ ఫరూక్, దర్గా హిమాములు తదితరులు పాల్గొన్నారు. అదే క్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ సభ్యులు, నిర్వాహకులు, స్థానికులు తదితరులు పాల్గొని గంధమ మహోత్సవాన్ని విజయవంతంగా కొనసాగించారు. ఈరోజు మా కమిటీ సభ్యులందరూ కూడా వారి ఆహ్వానం మేరకు ఈరోజు రావటం చాలా తృప్తిగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఈ ఒక నమ్మకం అనేది ప్రజలకి బలమైనటువంటి నమ్మకం. కుండల దర్గా అంటే బారాషాహి దర్గా గంధ మహోత్సవం తర్వాత ఈ కుండల దర్గా గంధ మహోత్సవం మొదలవుతుంది. ఏ విధంగా అయితే బారాషాహి దర్గాకి ఒక ప్రత్యేకత ఉందో, ప్రాధాన్యత ఉందో, అదే ప్రాధాన్యత ఈ కుండల దర్గా కూడా ఉండడం అనేది కూడా విశేషం. కాబట్టి భక్తులందరూ కూడా వారి కోరికల్ని ఈ కుండల రూపంలో ఇచ్చి ఇక్కడ చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాం. సో ఈ కొండల దర్గాకి ఇంచుమించు ఎక్కడి నుంచి వచ్చున్నారు? అంటే వేరే రాష్ట్రాల నుంచి వచ్చారా? కర్ణాటక డిస్ట్రిక్ట్, బెంగళూరు, ఇంకా రాయచూర్, కడప జిల్లా, మధుటూర్ నుంచి వచ్చిన్నారు. హైదరాబాద్ నుంచి కూడా వచ్చిన్నారు. సో ఇక్కడ కొండ దర్గాలో ఒక ఏదైనా కానీ మనసులో అనుకుంటే జరుగుతుంది అంటున్నారు. తప్పకుండా జరుగుతారు. సో ఇక్కడ ఏ కొండలు ఇస్తారు మామూలుగా? పెళ్లి కింద ఇస్తారు, సంతాన పిల్లకాయలు కింద ఇస్తారు. అలాగే ఏంటంటే మీకు ఎవరైనా చదువు ఉంటే చదువు కింద ఇస్తారు, ఇల్లు కట్టుకునే కింద ఇస్తారు. ఏది మనసులో అనుకుంటే ఆ కింద తీసుకొని పోయి మనం దారంగా తీసుకొని పోయి తినేసి ఇది జరిగిన తర్వాత మళ్ళీ కింద వదిలాలి. అంటే ఈ సంవత్సరము కొండ తీసుకున్నారు అనుకోండి, నెక్స్ట్ ఇయర్ జరిగినప్పుడు వాళ్ళు మళ్ళా కొండ ఇవ్వాలా? ఇవ్వాలా. తీసుకున్నప్పుడు ఒకటి తీసుకుంటారు, ఇచ్చేటప్పుడు మాత్రం 2 కుండలు దాకా ఇవ్వాలి. ఓకే, ఇచ్చేటప్పుడు 2 కొండలు ఇవ్వాలి. సో జిలేబీ, అక్కడ లడ్డు కనపడతా ఉన్నాయి. ఏంటి దాని అంతర్దేమైంది? ఏదైనా కానీ కంపల్సరీగా పెట్టాలని. ఏదైనా కానీ బూందీ కానీ లడ్డు కానీ, పోతే కొంతమంది ఏంటంటే మలిదా అంటారు, అది కూడా ఇస్తారు. ఏది అనుకుంటే అది. సో మన మనసులో కోరికలు అనుకుంటే జరుగుతాయి అని చెప్పి ఇక్కడ నమ్మకంతో చాలా భక్తులు ఇక్కడ ఈ రోజు వచ్చున్నారు. అదే క్రమంలో ఇప్పుడు జరుగుతుంది కూడా. అవునండి.
వాస్తవంగా జరుగుతుంది. ఉదాహరణకి నేనే ఉన్నాను, 30 years నుంచి చూస్తున్నాను. ప్రజలు మళ్ళీ వస్తూ ఉన్నారు. మీ పేరండి? థ్యాంక్ యూ సో మచ్. కుండల దర్గా మనకి ప్రస్తుతం ఇక్కడ మన బార్కాస్ సెంటర్ లో ఉంది. చాలా ఫేమస్ అయిన దర్గా. సో ఈ దర్గా గురించి చాలా మంది ఆల్మోస్ట్ ఆల్ మనకి కంటిన్యూస్ గా వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి దర్గాలో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో దానిపై మీ స్పందన ఏంటి? నా పేరు సయ్యద్ సిరాజ్, దర్గా కమిటీ మెంబర్ని. ఇక్కడ రొట్టెల పండగ ఏ విధంగా అయితే బారాషీట్లో జరగద్దో అదే మాదిరిగా కుండల దర్గా పెద్ద బజార్ డైకర్స్ రోడ్లో జరుగుతుంది. ఇక్కడ విశ్లేషత ఏముందంటే, మొదటిసారి ఇక్కడికి వచ్చిన భక్తులకి ఇక్కడికి వచ్చిన భక్తులు ఏంటంటే ఒక కోరిక కోరికగా ఒక కుండ తీసుకున్నారు. వాళ్ళ కోరిక నెరవేరిన తర్వాత 2 కొండలు తీసుకుని వచ్చి వల్లాచున్నారు. అదేవిధంగా 2 తీసుకుంటే 4 తీసుకుంటే 8, ఆ విధంగా జతకు మధ్యలో ఉన్నారు. ఇక్కడ విశ్లేషిత ఏంటంటే తమిళనాడు, కర్ణాటక, హైదరాబాదు, తెలంగాణ నలుమూలల నుంచి ఇక్కడికి వస్తారు. వాళ్ళ నమ్మకం ఏంటంటే అనుకునేది అనుకున్నట్టుగా జరుగుతుంది. సో ఇది ఆనవాయితీగా ప్రతి సంవత్సరం ఇక్కడ నిర్వహిస్తారు. సో ఈ వేడుకలు ఎట్లా జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయి? బాగానే ఏర్పాట్లు చేస్తారు కమిటీ మెంబర్స్. ఇక్కడ ప్రత్యేకత లేడీస్ ఎక్కువ సంఖ్యలో ఇక్కడ హాజరవుతూ ఉంటారు. వాళ్ళ కోసం ప్రత్యేక కమిటీ మెంబర్స్ ఉండడానికి వసతులు, అదేవిధంగా వేరే వాళ్ళు ఏంటంటే అన్నదాన కార్యక్రమంలో అదేవిధంగా అందిస్తూ ఉంటారు. మీ పేరు? నా పేరు సయ్యద్ సిరాజ్. థ్యాంక్ యూ సో మచ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.